ప్యూర్ ఆక్సిజన్ ప్రయోజనాలు మరియు దాని లభ్యత గురించి చేయవలసిన పనులు. మన ఆరోగ్యకరమైన జీవనానికి అత్యవసరమైన వాయువు ఆక్సిజన్. మన శ్వాస వ్యవస్థ దశలో ఫోటోసింథసిస్ ప్రక్రియ ద్వారా మొక్కలు విడుదల చేసే ఆక్సిజన్ను మనం తీసుకుంటాం. ప్రస్తుత కాలంలో స్వచ్ఛమైన ఆక్సిజన్ అవసరం ఎందుకు పెరిగిందో మనం అర్థం చేసుకోవాలి. మన శరీరంలో ప్రతి సెల్ కూడా ఆక్సిజన్పై ఆధారపడి ఉంటుంది. పరిశుభ్రమైన ఆక్సిజన్ లభిస్తే అది మన శరీరంలో అన్ని అవయవాలకు ప్రాణాన్ని, శక్తిని అందిస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది మరియు మెదడును ఉత్తేజం కలిగిస్తుంది. కాలుష్యం, జనాభా విస్తరణ, పరిశ్రమల పెరుగుదల వంటివి ఎయిర్ క్వాలిటీని ప్రభావితం చేస్తున్నాయి. మనం సరైన మార్గాల్లో ఆచరణలో మార్పులు తీసుకువస్తే మన శ్వాసకు అవసరమైన స్థాయిలో ఆక్సిజన్ను పొందవచ్చు. ప్రస్తుత నగర జీవనంలో ఆరోగ్యకరమైన ఆక్సిజన్ స్థాయిలను మెరుగుపరచడం అనేది అనివార్యమైపోయింది. ప్రస్తుత కాలంలో ఆక్సిజన్ కలుషితం అవుతున్న విధానం. ఆధునిక కాలంలో పరిశ్రమలు, వాహన కాలుష్యం, ప్లాస్టిక్ కాల్చడం వంటి కారణాల వల్ల గాలి కలుషితం అవుతుంది. ఈ కారణంగా మలినాలు గాలిలో ఆక్సిజన్ను కలుషితం చేస్తూ గాలి నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. ఇవి శ్వాసకోశ సంబంధిత సమస్యలకు కారణమవుతున్నాయి. నమస్తే, ఐఎమ్ షేక్ ఫక్రుద్దీన్, రిటైర్డ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఏ యోగా గురు. వెల్కమ్ టు సెల్ఫ్ మాస్టరీ ఛానల్ హెల్త్ అండ్ వెల్త్. ఆక్సిజన్ కాలుష్యంతో మీకేమైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఇబ్బంది కలుగుంటే ఎలా బయటపడ్డారో కామెంట్స్ ద్వారా తెలపండి. ఎందరికో ఉపయోగపడుతుంది. ప్యూర్ ఆక్సిజన్ యొక్క ప్రయోజనాలు. శరీరంలో కణజాలాలు ప్రాణవాయువుని సక్రమంగా గ్రహించగలిగితే ఆరోగ్యంగా ఉంటాయి. ఆక్సిజన్ సరిపడ లభిస్తే మెదడు చురుగ్గా పనిచేస్తుంది. క్రమంగా శ్వాస తీసుకుంటే మనం పద్ధతిగా పనిచేయగలం. ఆక్సిజన్ సరిపడినప్పుడు రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. స్వచ్ఛమైన ఆక్సిజన్ లభించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు పరిశీలిద్దామా? పరిశ్రమల, వాహనాల కాలుష్య నియంత్రణ విధానాలను పాటించడం ద్వారా కలుషిత వాయువులను తగ్గించవచ్చు. నిత్యం సరైన శ్వాస వ్యాయామాలు, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మంచి ఆక్సిజన్ అందించుకోవచ్చు. మనం తీసుకోవలసిన చర్యలు ఏమిటంటే, మనం ఎక్కువ మొక్కలను పెంచడం, గాలి మలినాలను నియంత్రించడం మరియు ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన వాతావరణం అందించడం కోసం. ఇలా చేస్తే గాలిలో మానవులకు అవసరమైన ఆక్సిజన్ శుద్ధంగా లభిస్తుంది. ఆక్సిజన్ స్థాయిలను పెంచడానికి సూచనలు ఏమున్నాయంటే, మొక్కలను పెంచడమే అన్నిటికంటే గొప్ప పని. ప్రాకృతికంగా ఆక్సిజన్ను పెంచడం కోసం వృక్షాలు, మొక్కలను పెంచడం చాలా అవసరం. మన పరిసరాల్లో పచ్చదనాన్ని పెంపొందించడం ఆక్సిజన్ను పెంచడంలో ప్రధానమైనది. ప్రదేశాన్ని బట్టి చిన్న చిన్న మొక్కలు, పెద్ద చెట్లు మొదలైన వాటిని పెంచడం ద్వారా గాలిలో ప్యూర్ ఆక్సిజన్ విడుదలవుతుంది. నగరాల్లో సొంత స్థలం కొరత ఉన్నందున టెర్రస్ గార్డెనింగ్ లేదా బాల్కనీలో మొక్కలు పెంచడం వల్ల స్వచ్ఛమైన గాలి అందించుకోవచ్చు. నిత్యం శ్వాసకోశానికి అవసరమైన ఆక్సిజన్ కొంతవరకు ఇలానే అందించుకోవచ్చు. కార్పూల్ లేదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగం ద్వారా కొంతవరకు వాహన కాలుష్యాన్ని నివారించవచ్చు. వ్యక్తిగత వాహనాలు వినియోగించడం తగ్గించడం ద్వారా గాలి కాలుష్యం తగ్గుతుంది. మిత్రులతో కార్పూల్ చేయడం లేదా బస్సు, మెట్రో వంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించడం మెరుగైన మార్గం. ఇండోర్ ప్లాంట్స్ పెంచడం చాలా ముఖ్యం. మనం ఇంట్లో ఉండే చోట్ల టూల్సిస్, స్పైడర్ ప్లాంట్స్, స్నేక్ ప్లాంట్స్ వంటి ఇండోర్ ప్లాంట్స్ను పెంచడం ద్వారా గాలి నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చు. ఈ మొక్కలు ఇంట్లో ఉండే విషపూరిత వాయువులను గ్రహించి స్వచ్ఛమైన ఆక్సిజన్ విడుదల చేస్తూ ఉంటాయి. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఆరోగ్యకరమైన శ్వాస సంబంధిత వ్యాయామాలు చేసే పద్ధతిని అలవరుచుకోవడం ద్వారా శరీరానికి శుద్ధ ఆక్సిజన్ చేరుతుంది. ప్రాణాయామం వంటి శ్వాస క్రమము మన ఊపిరితిత్తులను శక్తినిచ్చి ఆక్సిజన్ను
ఎఫెక్టివ్గా గ్రహించడంలో సహాయపడతాయి. ప్లాస్టిక్ మరియు రసాయనాల వాడకం గాలి కాలుష్యానికి కారణమవుతుంది. వాటి వినియోగాన్ని తగ్గించి పర్యావరణానికి హాని లేకుండా ఉండే వస్తువులను ఉపయోగించడం ఉత్తమ మార్గం. పర్యావరణ భద్రతకు మద్దతు ఇవ్వండి. నగరాల్లో పచ్చదనం పెంచడం కోసం స్నేహితులు, కుటుంబ సభ్యులు సహకారంతో చిన్న మార్పులలో సహాయపడాలి. ఇలా చేయడం ద్వారా కాలుష్యరహిత వాతావరణాన్ని అందించుకోవచ్చు. ఎవరో చేస్తారు అని ఎదురు చూడక మీ వంతుగా ఈ చిన్న మార్పులు అడాప్ట్ చేసుకోండి. మీరందరూ ఈ పద్ధతులను అనుసరించాలని నా మనవి. ఇవి మన దైనందిక జీవితంలో చిన్న చిన్న మార్పులే అయినప్పటికీ పర్యావరణానికి ఎక్కువ ఆక్సిజన్ అందించడానికి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మీరే మార్పు తేగలరో ఒక్క క్షణం ఆలోచించండి. మీ ఇంటి వరకు పనికొచ్చే మార్పులు తీసుకోండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.